అందరికీ నమస్కారం. ఈరోజు రమేష్ గారు దాదాపు 100 సినిమాల పైచలకు వారి స్టూడియోలో, విజన్ స్టూడియోలో కంప్లీట్ చేసి ఫస్ట్ టైం అంటే 11 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఫంక్షన్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొన్నం ప్రభాకర్ రావు గౌడ్ గారు, మినిస్టర్ ఆర్టీసీ, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అలాగే చాలామంది ఇక్కడికి గెస్టులు వచ్చున్నారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. రమేష్ ఇంతకుముందే వారి ఉపన్యాసంలో చెప్పినారు, ఆయన ఎంత బాగా చేశారు, చిన్న సినిమాల కోసం ఎంత సపోర్ట్ చేశారు అనేది బాగా చెప్పారు. నాకు కూడా తెలుసు, ఎన్నో సినిమాలు వారు ప్రొడ్యూసర్ చాలా ఇబ్బందులలో ఉన్న పరిస్థితులలో కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తీరికేయడం కానీ డబ్బులు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేసి సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన రమేష్ గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే కానీ పనిచేయని పరిస్థితిలో ఉన్న చాలా స్టూడియోస్. దానికి ఈ రమేష్ స్టూడియోను చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అందులో ఎన్నో సినిమాలు, ఆగిపోయే సినిమాల్ని రిలీజ్ చేయించడం, మాలాంటి వాళ్ళ సహకారాన్ని కూడా చాలా తీసుకొని తప్పకుండా ఈ సినిమా రిలీజ్ చేయాలి. సినిమా చేసిన తర్వాత కొత్త నిర్మాతలు వాళ్ళ ప్లానింగ్ సరిగా లేక, పబ్లిసిటీ సరిగా చేయక సినిమాలు రిలీజ్ చేయలేకపోయే పరిస్థితులలో రమేష్ గారు కానీ మేము కానీ ఎంతో సపోర్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఈ చిన్న సినిమాని బతికించాలని ఒక మంచి ఉద్దేశంతో నడిపిస్తున్న విజన్ స్టూడియో ఇంకా 10 కాలాల పాటు డెఫినెట్గా బాగా ఉండాలి. దీనికి ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభాకర్ అన్న చాలా యువకుడు, ఇలాంటి రమేష్ లాంటి యువకుల్ని బాగా ప్రోత్సాహం మన ప్రభుత్వం సపోర్ట్గా ఉంటే ఇంకా బాగా ఇండస్ట్రీలో బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది సినిమాలు కంప్లీట్ చేస్తారు, సినిమాలు తీస్తారు, కానీ రిలీజ్కి వచ్చే వరకు రిలీజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది చాలా రకాలుగా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. రిలీజ్కి వచ్చేసరికి అతను కరెక్ట్గా ప్లానింగ్ లేక, పబ్లిసిటీకి డబ్బులు సరిపోక చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని అన్ని అధిగమించే దానికోసమే ఈ స్టూడియో నేను ఉన్నాను అని రమేష్ ముందుండి అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా దీక్ష సినిమా కూడా లాస్ట్కు డబ్బులు అక్కడే చేయించడం జరిగింది. త్వరలో నా సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది. చాలా సినిమాలకు చేస్తున్నారు. కాబట్టి రమేష్ గారు మీరు ఇంకా 100 సంవత్సరాలు ఇలా చేయాలి, సినిమా ఇండస్ట్రీని బతికించాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుతూ, అలాగే మంత్రి గారు ఇక్కడికి ఇంత మంచి టైం ఇచ్చి వచ్చినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.